We continue our study today on all that Jesus taught and commanded us to do. యేసు బోధించినదంతయు మరియు మనల్ని గైకొనమని ఆయనకు ఆజ్ఞాపించినదంతయు అనే అధ్యయనమును ఈరోజు మనం కొనసాగిద్దాం. The importance of this is because this is what our Lord said we must proclaim in every nation once we have made people his disciples. ఒకసారి మనుషులను మనం శిష్యులుగా చేసిన తర్వాత సమస్త దేశముల్లో కూడా మనము దీనిని వారిని గైకొనవలనని బోధించాలని మన ప్రభు ఆజ్ఞాపించారు. అదే ప్రాముఖ్యమైనది. And this is a lifelong thing. It's not something that we can finish in a day or two. ఇది మనం జీవితాంతం చేయవలసిన పని, ఏదో 1-2 రోజుల్లో ముగించే పని కాదు ఇది. Every single thing that Christ commanded is something that we are to do, and if we have not done it, we have not completed the Great Commission. క్రీస్తు మనకు ఆజ్ఞాపించినంతయు మనం చేయాలి. ఒకవేళ మనం చేయనట్లయితే ప్రభు మనకు అప్పగించిన గొప్ప పనిని మనము ముగించినట్లే. So we've been looking at the Sermon on the Mount, and we've looked at 9 right attitudes that he spoke on in chapter 5 and 9 wrong attitudes in the remaining chapters up to chapter 7. మనము కొండ మీద ప్రసంగాన్ని చూస్తున్నాం. మనము కలిగి ఉండవలసిన 9 వైఖరులు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పారు. మనము కలిగి ఉండకూడని 9 వైఖరులను కూడా మిగిలిన అధ్యాయాల్లో ఆయన బోధించారు. And we now look at chapter 7 and verse 6. ఇప్పుడు మనము 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. Beginning at this verse, we have, as it were, the concluding paragraphs, the conclusion of the Sermon on the Mount. ఇక్కడ మనము మొదలు పెట్టబడిన వాక్యాన్ని చూసినట్లయితే ఇంతకు ముందు మనం చదివిన పారాగ్రాఫ్లన్నిటికీ సారాంశంగా ఇది ఉంది. Do not give that which is holy to dogs, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, and do not throw your pearls before swine, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి, lest they trample them under their feet and turn and tear you to pieces. వేసిన ఎడ్ల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. Here we read that we have to be wise concerning what we speak to whom. మనము ఏమి మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనే విషయంలో జ్ఞానం కలిగి ఉండాలని ఇక్కడ చెప్పబడింది. The book of Proverbs, we are told in Proverbs 27 that we are not to answer a fool according to his folly. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూస్తాము, ఒక బుద్ధిహీనునికి వాని బుద్ధిహీనతను ఆధారం చేసుకొని మనము జవాబు ఇవ్వకూడదు. When you look at Jesus' own example, he is the example when we try to understand a verse. యేసు ప్రభు యొక్క మాదిరిని మనం చూసినట్లయితే ఏ వచనాన్ని అయినా మనం అర్థం చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. When we look at a verse like this, ఇలాంటి వచనాన్ని మనం చూసినప్పుడు it's not that we treat anybody like dogs అంటే మనం ఎవరినైనా కుక్కల్లాగా చూడాలని కాదు దీని అర్థం, or treat anybody like swine. లేక ఎవరినైనా పందుల్లాగా చూడాలని కాదు దీని అర్థం. We are all sinners. Every single person. We're all sinners. మనందరం పాపాత్ములమే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పాపాత్ముడే. Some of us are saved by the grace of God with our sins forgiven. Some are still in their sins. But మనలో కొంతమంది మన పాపాలు క్షమించబడి యేసు ప్రభు యొక్క కృపచేత రక్షించబడ్డాము. కానీ కొందరైతే వాళ్ళ పాపంలోనే ఉన్నారు. ఇంకా we are basically all sinners to start with, because we have inherited that from Adam. కానీ మామూలుగా అయితే మనందరం కూడా పాపాత్ములుగానే ఉన్నాము. ఆదాము నుండి ఆ స్వభావాన్ని మనం సంతరించుకున్నాం. So there's no question of one thinking that he's better than the other, కాబట్టి ఇతరుల కంటే నేను శ్రేష్ఠుడిని అనుకోవటానికి లేదు, or looking down on another like a dog or a swine. లేక వేరే వాళ్ళని ఒక కుక్కలాగో పందిలాగో తక్కువగా చూడటానికి కూడా లేదు. We need to understand what Jesus was saying here. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ The principle is what we need to understand. Right through the Sermon on the Mount, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన నియమం ఏంటంటే కొండ మీద ప్రసంగం అంతట్లో కూడా, for example, when he said, pull out your eye or cut out your hand, నీ కన్ను పెరికివేయము, నీ చెయ్యి నరికివేయము అని మనం విన్నప్పుడు he wasn't referring to us actually cutting out our hand, amputating it, or plucking out our eye. భౌతికంగా మన కన్నుని పెరికివేయాలనో లేకపోతే భౌతికంగా మన చెయ్యిని నరికివేసుకోవాలనో చెప్పట్లేదు. The principle behind it, when he spoke about eating his flesh and drinking his blood in John chapter 6. దీని వెనుక ఒక నియమం ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరమును తిని నా రక్తమును త్రాగి అని ఆయన చెప్పినప్పుడు, It's not his physical flesh and physical blood. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పింది భౌతిక సంబంధమైన శరీరం గురించి కాదు, భౌతిక సంబంధమైన రక్తం గురించి కాదు. He was talking about a participation in his death, ఆయన మరణములో పాలు పొందటం గురించి ఆయన చెప్తున్నాడు. which some people took literally and got offended and left.
కొంతమంది దాన్ని అక్షరానుసారంగా ఉన్నది ఉన్నట్టు తీసుకొని అభ్యంతరపడి వెళ్ళిపోయారు. And he turned around and said to them, the words I speak to you are spirit and life, he said in John 6. ఆ తర్వాత ఆయన వాళ్ళ వైపు చూసి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పారు, నేను మీతో మాట్లాడిన మాటలు ఆత్మను జీవమునై ఉన్నవి. And verse 63, the flesh profits nothing. 63వ వచనంలో శరీరము కేవలం నిష్ప్రయోజనము. There was another instance where when Jesus was going to Syrophoenicia, when he went to Syrophoenicia, to the land of Tyre. తూరు దేశంలో ఇంకొక సంఘటన మనం చూసినట్లయితే సురోఫెనికియా అనే దేశంలో ఒక స్త్రీ దగ్గరకు ప్రభు వెళ్ళాడు. He went there all the way that distance, about 80 kilometers, just to help one Canaanite woman. 80 కిలోమీటర్ల దూరం ఆయన ఎందుకు వెళ్ళాడంటే ఒక్క కనానీయురాలైన స్త్రీకి సహాయం చేయటానికి. It's amazing how Jesus would walk 80 kilometers one way and 80 kilometers back. ఇదెంత అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువారు 80 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ 80 కిలోమీటర్లు తిరిగి వచ్చాడు కేవలం కాలి నడకతో. Over 150 kilometers up and down just to help one person. కేవలం ఒక వ్యక్తికి సహాయం చేయటానికి దాదాపుగా 150 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడు. But when he got there, and he was led by the Spirit obviously. కానీ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆత్మచేత నడిపించబడ్డాడు. As a man he didn't know what he was going to find, but when the Spirit leads you obey. కానీ ఒక మానవునిగా అక్కడ ఏముందో ఆయనకు తెలియదు. ఆత్మచేత నడిపించబడి ఆయన అక్కడికి వెళ్ళాడు. And you discover there's something wonderful at the end of the journey. ఆ తర్వాత ఆ ప్రయాణం ద్వారా ఒక అద్భుతం జరిగింది. But we read there in Matthew 15 and verse 21 onwards this story. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి ఈ కథను మనం చదువుతాం. And this woman came asking for help for her daughter who was demon possessed. ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి దయ్యం పట్టిన తన కుమార్తె గురించి స్వస్థపరచమని ప్రభువుని అడుగుతోంది. And Jesus turned around and said, it's not good to take the children's bread and throw it to the dogs. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పారు. Matthew 15 verse 26. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. And some people have questioned that. Was Jesus calling her a dog? కొంతమంది ఈ విధంగా ప్రశ్నిస్తారు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆమెను కుక్క అని పిలిచారు? Would you walk 150 kilometers? How long does it take to walk 150 kilometers? Couple of days at least. నీవు 150 కిలోమీటర్లు నడిచి వెళ్తావా? ఎంత సమయం పడుతుంది? చాలా రోజులు పడుతుంది ఆ విధంగా నడిచి వెళ్ళటానికి. Would you walk that much distance to help one single person? ఒక్క వ్యక్తికి సహాయం చేయటానికి నువ్వు అంత దూరం నడిచి వెళ్తావా? There you can see intensity of Christ's love. క్రీస్తు యొక్క ప్రేమలో తీవ్రతను మనం అక్కడ చూడగలం. But the Lord was testing her to see whether she was willing to take any lowly position. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను అక్కడ పరీక్షిస్తూ ఉన్నారు. తనను తాను తగ్గించుకుంటుందా ఆమె లేదా అని చూస్తూ ఉన్నారు. Recognizing that she deserved nothing from God. దేవుని దగ్గర నుండి పొందటానికి ఆమెకు ఎటువంటి అర్హత లేదని ఆమె గమనిస్తుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. And when she said, that's fine, I am a dog, but can I get the crumbs that fall from the table? అప్పుడు ఆమె ఏమనుకుందంటే, అవును నేను కుక్కనే, కానీ బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు అయినా కుక్కలు తింటాయి కదా అని అడుగుతోంది. And Jesus said, oh woman, your faith is great. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది. It's only twice that Jesus ever said that to anybody, and to both were to non-Jewish people. One was to a Roman centurion. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా మాటలో 2 సార్లే పలికారు. వాళ్ళిద్దరూ కూడా యూదులు కాదు. ఒకరేమో రోమా శతాధిపతి, and the other was to the Syrophoenician woman. Look how he appreciated her. ఇంకొకరేమో సురోఫెనికియాకు సంబంధించిన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళిద్దరిని అభినందించారు. So when it speaks about dogs and swine in scripture, it's not despising people, but recognizing that we don't deserve anything at all from God. కాబట్టి లేఖనాల్లో కుక్కలు పందులు అని పిలువబడినప్పుడు ఎవరిని మనం ఆ విధంగా చూడాలని కాదు, కానీ మనం ఏమని గుర్తించాలంటే దేవుని దగ్గర నుండి పొందటానికి మనకు ఎటువంటి అర్హత లేదు. Anyone who thinks I deserve that God should do something for me hasn't understood man's position before God. కాబట్టి ఎవరైనా దేవుని దగ్గర నుండి నేను ఇది పొందాలి అని అనుకుంటున్నట్లయితే, నేను అర్హుణ్ణి అని అనుకుంటున్నట్లయితే దేవుని దగ్గర మానవుని యొక్క స్థానం ఆ వ్యక్తి అర్థం చేసుకోలేదు. And I'll tell you, the only thing you and I deserve is hell. నీవు నేను దేనికి అర్హులం అంటే కేవలం నరకానికి మాత్రమే అర్హులం. If we go to God and say, Lord, give me what we deserve, it's hell. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా
నేను దేనికైతే అర్హుణ్ణో దాన్ని ఇవ్వమని అడిగినట్లయితే కేవలం నరకం మాత్రమే నీకు లభిస్తుంది. Anything better than that is God's grace. అంతకు మించి నీవేదైనా పొందినట్లయితే అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే. So when we recognize that position, then we get a lot from God, but most people don't recognize that position. ఆ స్థానాన్ని మనం గుర్తించినట్లయితే దేవుని దగ్గర నుండి మనం ఎంతో పొందుతాము. అయితే అనేక మంది ఆ స్థానాన్ని గుర్తించట్లేదు. So Jesus was saying, don't give that which is holy to dogs. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. That means don't give something which people don't appreciate to them. కాబట్టి ప్రజలు దేనికైతే విలువెవరో వాళ్ళకి నీవు అది చెప్పొద్దు. What a dog wants is a bone. కుక్కకి ఏం కావాలి? ఎముకలే కావాలి. That's what he wants. He doesn't want something holy. కాబట్టి ఆ వ్యక్తికి కూడా పరిశుద్ధమైనది అవసరం లేదు. అతనికి కూడా ఇదే కావాలి. And when a human being is more interested in material things on earth than God, ఒక మానవుడు దేవుని కంటే కూడా ఈ భూ సంబంధమైన వాటినే ఎక్కువగా కోరుకుంటున్నట్లయితే there's a sense in which he's no better than an animal. ఒక విధంగా చూసినట్లయితే అటువంటి వ్యక్తి ఒక జంతువు కంటే ఏమి శ్రేష్ఠుడు కాదు. What do you live for? Just to bring up children, have sex, sleep, eat good food? Well, that's what all the animals are interested in too. నువ్వు దేనికోసం జీవిస్తున్నావు? పిల్లల్ని పెంచడానికి, లైంగిక సంబంధం కోసం, మంచి ఆహారం తినడానికి, నిద్రపోవటానికి. Animals are always interested in earthly things. జంతువులు ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి కోసమే చూస్తూ ఉంటాయి. You see, dogs are always looking down on the earth. కుక్కలు మనం చూసినట్లయితే ఎప్పుడు తల వంచుకొని నేల మీదే చూస్తూ ఉంటాయి. Swine are always looking down on the things of the earth. You never see a dog looking up to heaven. You never see a swine looking up to heaven. ఒక పంది కూడా తన తల పైకెత్తి పరలోకం వైపు చూసినట్లు మనం ఎప్పుడు చూడం. Animals are looking down at the things of the earth. జంతువులు ఎప్పుడు కూడా నేలపైనే భూ సంబంధమైన వాటి కోసమే చూస్తూ ఉంటాయి. And that's the meaning of this. People whose mind is set on earthly things. ఈ వచనం యొక్క అర్థం కూడా ఇదే. ఎవరైతే వాళ్ళ మనసులను ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే పెట్టుకుంటారో, A true Christian has got his head lifted up. He's looking at things above. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే తన తల పైకెత్తి పరసంబంధమైన వాటి కోసం చూస్తూ ఉంటాడు. And people who are not interested in the things above, it's pointless giving to them that which is holy. కాబట్టి ఎవరైతే పరసంబంధమైన వాటి మీద ఆసక్తి కలిగి ఉండరో పరిశుద్ధమైనవి వాళ్ళకి ఇవ్వటంలో ఎటువంటి అర్థం లేదు. It's like casting pearls in front of swine. ఇది ఎలా ఉంటుందంటే పందుల ముందు ముత్యాలు పోసినట్లుగా ఉంటుంది. What swine need is a lot of rubbish. That's what they love to eat. కాబట్టి పందులకి ఏం కావాలి? మురికి సంబంధమైనవే కావాలి. వాటిని అవి తింటూ ఉంటాయి. And so it's pointless giving that which is holy. He's talking in relation to the Sermon on the Mount. కాబట్టి పరిశుద్ధమైనవి వాటికి ఇవ్వటంలో ఎటువంటి అర్థం లేదు. కొండ మీద ప్రసంగం గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. The Sermon on the Mount is not meant for unbelievers. Basically, that is the point of Matthew 7 verse 6. కొండ మీద ప్రసంగం అనేది అవిశ్వాసుల కోసం కాదు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. Don't give this message to those who are not born again. ఎవరైతే తిరిగి జన్మించలేదో వాళ్ళకి ఈ సందేశాన్ని మనం ఇవ్వకూడదు. Because they cannot appreciate it. ఎందుకంటే వాళ్ళు దీన్ని అభినందించలేరు. What people who are not born again need to hear is the message of repentance. తిరిగి జన్మించిన వాళ్ళు ఏమి సందేశాన్ని వినాలంటే మారు మనసు గురించి వాళ్ళు వినాలి. They need to know that they are sinners. వాళ్ళు పాపాత్ములని వాళ్ళు వినాలి. They need to know that they deserve hell. They need to know that they are lost and cut off from God and are going to an eternal destiny in hell. వాళ్ళు కేవలం నరకానికే పాత్రులని, వాళ్ళు దేవుని దగ్గర నుండి తొలగిపోయారని, నిత్య నరకంలోనికి వాళ్ళు వెళ్ళబోతున్నారని అది మాత్రం మనం చెప్పాలి. That's what the message that non-Christians and even people born in Christian homes who are not born again, who have not come into a living connection with Christ, need to hear. క్రైస్తవేతరులు కానీ క్రైస్తవ కుటుంబాల్లో కూడా జన్మించి ఎవరైతే నిజమైన మారు మనసు పొందరో, దేవునితో సంబంధం కలిగి ఉండరో వాళ్ళందరూ కూడా ఈ సందేశాన్ని వినాలి. Every human being, if he does not give God first place in his life, is really like an animal. ప్రతి మానవుడు కూడా ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వరో అటువంటి వ్యక్తులందరూ కూడా జంతువులతోనే సమానం. An animal has no interest in God, no interest in prayer. ఒక జంతువుకి దేవుని మీద ఆసక్తి ఉండదు, ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. No interest in hearing what God has to say. దేవుడు ఏం చెప్పబోతున్నాడో అని వినే ఆసక్తి ఉండదు.
And when you have a human being living on earth, no interest in prayer, no interest in God, no interest in hearing what God has to say to him, he's no better than an animal. నీవు కూడా ఈ భూమి మీద జీవిస్తున్న ఒక మానవునిగా ఉండి నీకు దేవుని మీద ఆసక్తి లేనట్లయితే, ప్రార్థన మీద ఆసక్తి లేనట్లయితే, దేవుడు ఏం చెప్తున్నాడో వినాలని ఆసక్తి లేనట్లయితే నీవు కూడా జంతువుతోనే సమానం. ఎందుకంటే జంతువుకి వీటేటి మీద ఆసక్తి ఉండదు. An animal is interested in sex. ఒక జంతువుకి ఎప్పుడు లైంగిక సంబంధమైన వాటి మీద ఆసక్తి ఉంటుంది. When man is primarily interested in sex, he's like an animal. ఒక మానవుడు ఎప్పుడు లైంగిక సంబంధమైన వాటి మీదే కోరికలు కలిగి ఉన్నట్లయితే అతడు జంతువుతో సమానం. Every animal is interested in sex. ప్రతి జంతువు కూడా లైంగిక సంయోగం మీద ఆసక్తి కలిగి ఉంటుంది. Every animal is interested in food. ప్రతి జంతువుకి ఆహారం మీద ఆసక్తి ఉంటుంది. And when human beings are interested only in food and sex and sleep, కాబట్టి మనుషులకు కూడా కేవలం లైంగిక సంబంధమైన వాటి మీద, లేక ఆహారం మీద, లేక నిద్ర మీదే ఆసక్తి ఉన్నట్లయితే, and having children, well, the animals do all that. పిల్లలు కలిగి ఉండటం మీద, దీని మీద ఆసక్తి ఉన్నట్లయితే జంతువులు కూడా వీటి మీద ఆసక్తి ఉంటుంది. So there's a difference. You know, when God made Adam, he made Adam from the same dust that he made the pigs and the dogs and all the animals. ఆదామును మనం చూసినట్లయితే దేవుడు జంతువులను ఏ మట్టితో అయితే చేశాడో, కుక్కలు కానీ పందులు కానీ మిగిలిన జంతువుల్ని అదే మట్టితో దేవుడు ఆదామును కూడా చేశాడు. It's exactly the same dust, and if you look at the internal organs of dogs and swine, there's a lot of similarity there between man's internal organs and the internal organs of these animals. కాబట్టి ఒక కుక్క కానీ పంది కానీ లోపల ఉన్న అవయవాలను చూసినట్లయితే మానవుని యొక్క అవయవాలకు వాటి అవయవాలకు లోపల ఉన్న అవయవాలకు ఎటువంటి వ్యత్యాసం ఉండదు. So what the Lord was saying is that physically both of you are from the same material. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే భౌతికంగా చూసినట్లయితే మానవులు జంతువులు కూడా ఒకే పదార్థం నుంచి నిర్మించబడ్డారు. And that's why God made animals and man on the 6th day. అందుకే దేవుడు మానవుణ్ణి జంతువుల్ని 6వ దినాన్ని సృష్టించాడు. The first part of the 6th day he made the animals. 6వ దినము మొదటి భాగమున ఆయన జంతువుల్ని సృష్టించాడు. And the second part of the 6th day he made man. 6వ దినమున రెండవ భాగమున ఆయన మానవుణ్ణి సృష్టించాడు. He made swine and dogs in the first part of the 6th day, and man, Adam, in the second part of the 6th day. ఆయన కుక్కల్ని పందుల్ని 6వ దినమున మొదటి భాగమున సృష్టించాడు. 6వ దినమున రెండవ భాగమున మానవుడైన ఆదామును సృష్టించాడు. But there was one big difference. With the animals, God didn't breathe on them. They automatically had breath when they were created. కానీ ఇక్కడ ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. జంతువుల మీద దేవుడు తన జీవవాయువును వదలేదు. అవి సృష్టించబడినప్పుడే శ్వాసను కలిగి ఉన్నాయి. Or made from the dust. But as soon as man was made, God breathed into him. కానీ మానవుడు సృష్టించబడిన తర్వాత దేవుడు తన జీవవాయువును మానవుడి మీద ఊదాడు. And he became a living soul, we read in Genesis chapter 1. ఆ తర్వాత మానవుడు జీవించు ప్రాణి ఆయను అని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. And that was the thing that distinguished him from the animals immediately, the breath of God. జంతువుల నుండి మానవుణ్ణి వేరుపరిచింది ఇదే, దేవుని యొక్క జీవవాయువు. If God had not breathed into him, he may have looked like a man, but he'd have been like an animal. ఒకవేళ నరుని మీద దేవుడు తన జీవవాయువును వదకుండా ఉన్నట్లయితే మనుషుల్లా కనపడేవాడు కానీ జంతువులాగే ఉండేవాడు. But the moment God breathed into him, he became a living soul. కానీ ఎప్పుడైతే దేవుడు తన జీవవాయువును నరుని మీద ఊదాడో ఆ నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. He became an eternal being, unlike animals who are not eternal. అప్పుడు మానవుడు నిత్యత్వానికి సంబంధించిన వ్యక్తిగా మారిపోయాడు. జంతువులైతే నిత్యత్వానికి సంబంధించినవి కాదు. When an animal dies, it just becomes dust. జంతువులు చనిపోయినప్పుడు మట్టితో కలిసిపోతాయి. But when God breathed into man and man became a living soul, he became an eternal being at that moment. కానీ దేవుడు నరుని మీద తన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మగా జీవించు ప్రాణిగా మారిపోయాడు. నిత్యత్వానికి సంబంధించిన వ్యక్తిగా మారిపోయాడు. An eternal being answerable to God. ఒక నిత్యత్వములో ఉండే వ్యక్తి దేవునికి జవాబు ఇవ్వవలసిన వ్యక్తిగా ఉంటాడు. He didn't have eternal life because eternal life refers to life that had no beginning, and only God has that. మానవుడు నిత్య జీవమును కలిగి లేడు. ఎందుకంటే నిత్య జీవము అంటే అది ఆది అంతము లేని జీవము. అది కేవలం దేవుడు మాత్రమే కలిగి ఉంటాడు. But we can receive that eternal life when we
repent of our sins and come to Christ and receive Him as our Lord and Savior, కానీ మన పాపల నిమిత్తం మనం మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మన రక్షకునిగా ప్రభువుగా ఆయన్ను అంగీకరించినట్లయితే మనం నిత్య జీవాన్ని పొందుతాం. then we have eternal life. Otherwise, we're just eternal beings, and people who go to hell, అప్పుడే మనం నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. లేనట్లయితే నిత్యత్వము ఉండే ప్రాణులుగా మనం ఉంటాము. నరకంలో కూడా నిత్యత్వం ఉంటారు. dwell there for eternity, separated from God. దేవుని దగ్గర నుండి పూర్తిగా వేరుపరచబడి. So, what the Lord is saying here is there are two distinct categories of people on this earth. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద రెండు రకాల మనుషులు ఉంటారు. There are those who live just like animals, like dogs and swine. ఒక వర్గం వాళ్ళని మనం చూసినట్లయితే కేవలం జంతువుల్లాగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, కుక్కల వలె, పందుల వలె. And there are others who recognize that they are supposed to be children of God. మిగిలిన గుంపు వారు ఏంటంటే మేము దేవుని పిల్లలము అని వాళ్ళు గుర్తిస్తారు. అలా జీవించాలని వాళ్ళు కోరుకుంటారు. And who recognize that God has made them eternal beings answerable to Him. దేవునికి మనం జవాబు ఇవ్వాలి, నిత్యత్వానికి దేవుడు మనం సృష్టించాడు అని వాళ్ళు గుర్తిస్తారు. So when God breathed into man, He was made of dust. కాబట్టి నరుని మీద దేవుడు తన జీవవాయువును ఊదినప్పుడు నరుడు మంటి నుండి నిర్మించబడ్డాడు. But with a conscience that made him aware that he is answerable to God. కానీ దేవుడు తనకొక మనస్సాక్షి ఇచ్చాడని, ఇప్పుడు నా మాటలను బట్టి నా క్రియలను బట్టి నేను దేవునికి జవాబు ఇవ్వాలని ఆ వ్యక్తి గుర్తిస్తాడు. For his actions and his words. Now, animals don't have a conscience. కానీ జంతువులకు మనస్సాక్షి అనేది ఉండదు. They don't have any sense of guilt జంతువులకు ఎటువంటి అపరాధ భావం ఉండదు when they do something wrong. ఆ జంతువులు తప్పు చేసినప్పుడు. Whereas man, even if he is completely illiterate and a barbarian in a jungle, he has a sense of guilt because he's got a conscience. కానీ మానవుడిని మనం చూసినట్లయితే అతడు ఎంత అనాగరికుడైనా, ఎంత అడవుల్లో జీవిస్తున్నా కానీ తాను తప్పు చేసినప్పుడు తనకి అపరాధ భావం కలుగుతుంది, మనస్సాక్షి ఉంటుంది. Even the barbarians in the jungles bow down and worship maybe a rock or a stone or a sun or something. They have some awareness that there is some creator, eternal being whom they are answerable to. మనం అనాగరికులను చూసినా కానీ, అడవుల్లో నివసించే వాళ్ళని చూసినా కానీ వాళ్ళు ఏదో రాయికో లేకపోతే దేనికో దానికి వాళ్ళు నమస్కారం చేస్తుంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. మనం సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని వాళ్ళు గుర్తిస్తారు. And you never find a religious dog anywhere, or a religious monkey or swine. ఒక మతాసక్తి కలిగిన కుక్కనో, పందినో, కోతినో మనం ఎక్కడా చూడము. Why is it that even barbarians have that sense of awareness of an eternal being whom they are answerable to? ఎందుకు అనాగరికులైన మనుషులకు కూడా మనము నిత్యత్వం కోసం సృష్టించబడ్డాము, మనము సృష్టికర్తకు జవాబుదారులుగా ఉన్నామని ఎందుకు గుర్తిస్తారు? That's because they got a conscience. ఎందుకంటే వాళ్ళకి మనస్సాక్షి ఉంది కాబట్టి. And every man's got a conscience, and that's what distinguishes man from swine and dogs and animals. ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి ఉంటుంది. అదే ఆ మనిషిని కుక్క కన్నా, పంది కన్నా, జంతువుల కన్నా వేరుగా ఉంచుతుంది. So we need to recognize what truth we can give to each person. That's what Christ is saying in this verse. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి వచనంలో ఏం చెప్తున్నారంటే మనము ఎవరికి ఎటువంటి సత్యాన్ని ఇవ్వాలి అని మనం గుర్తెరగాలి. The Apostle Paul says here, in writing to the Corinthians, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. he says, I decided, 1 Corinthians 2:2, that when I was with you, I will only speak about Jesus Christ and Him crucified. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుక్కుందునని నిశ్చయించుకొంటిని. Now some people have misunderstood that verse as if that is the only thing we are ever to speak on. కొంతమంది దీన్ని అపార్థం చేసుకున్నారు. కేవలం మనం దాని గురించే మాట్లాడాలని అపార్థం చేసుకున్నారు. If ever you take one verse out of its context, you can get a wrong doctrine. సందర్భం లేకుండా ఒక వచనాన్ని అసందర్భంగా మనం తీసుకున్నట్లయితే తప్పుడు సిద్ధాంతాన్ని మనం కలిగి ఉంటాం. And that's how many cults are built. ఇందును బట్టే అనేక తప్పుడు సిద్ధాంతాలను బోధించే తప్పుడు మత శాఖలు పుట్టాయి. Whenever you read a verse in scripture, remember it is part of a letter. మనము లేఖనాల్లో ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఆ పత్రిక అంతట్లో అది ఒక వచనమని. And if you take one sentence out of page 2 of a letter, you can get a wrong understanding. ఒక పత్రికలో 2వ పేజీలో ఒక వచనం తీసుకొని దాన్నే మనం అర్థం చేసుకుంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం.
read the whole paragraph, the whole letter. మనం పత్రిక అంతా చదవాలి, ఆ పారాగ్రాఫ్ అంతా చదవాలి. And when you read the whole paragraph, you read that Paul is telling the Corinthians, with you people, I could only speak about Christ dying for our sins. ఇక్కడ పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, కొరింథీయులతో, ఓ సహోదరులారా, మీతో నేను క్రీస్తు సిలువ వేయబడటం గురించే చెప్తాను అని చెప్పాడు. Because in chapter 3 he says you're like babes. ఎందుకంటే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరు ఇంకా శిశువుల వలె ఉన్నారు. And babes can only drink milk. You don't put solid food in the mouth of a 1-month-old baby, it'll choke to death. ఒక నెల శిశువుకి మనము బలమైన ఆహారం ఇవ్వలేము. అలా ఇచ్చినట్లయితే ఆ శిశువు చనిపోతాడు. So what do you give a 1-month-old baby? Milk. ఒక నెల వయసు ఉన్న శిశువుకు నువ్వేమిస్తావు? What do you give a newly born babe? Milk. కొత్తగా జన్మించిన శిశువుకు నువ్వేమిస్తావు? కేవలం పాలు మాత్రమే ఇస్తావు. You cannot put solid food into that child's mouth because it can't chew it. ఆ శిశువు యొక్క నోటిలో బలమైన ఆహారాన్ని నువ్వు పెట్టలేవు, ఎందుకంటే ఆ శిశువు ఆ ఆహారాన్ని తినలేడు. And so that's what he's saying here. But he says in 1 Corinthians 2:6, we do speak wisdom. కానీ ఆయన 2వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మేము జ్ఞానమును కూడా బోధిస్తూ ఉన్నాము. Among those who are mature, and you guys are not mature. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాము, మీరు పరిపూర్ణులైన వారు కాదు. So I can't speak God's wisdom to you people. దేవుని యొక్క జ్ఞానం గురించి మీతో నేను మాట్లాడలేను. I can only tell you Christ died for our sins because you're constantly falling into sin. క్రీస్తు మీకోసం సిలువ వేయబడ్డాడని మాత్రమే నేను చెప్తాను, ఎందుకంటే మీరు తరచుగా పాపంలో పడిపోతూ ఉన్నారు. And asking God to forgive you and again falling into sin. What do you need to know? దేవుని క్షమించమని అడుగుతున్నారు, మరలా అదే పాపంలో పడిపోతున్నారు. మరి మీరేం తెలుసుకోవాలి? You need to drink milk. Christ died for your sins. Repent of your sins. Confess it. Ask God to forgive you. మీరు పాలు మాత్రమే తాగాలి. క్రీస్తు మీ గురించి మరణించాడు, మీ పాపములను ఒప్పుకొని ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే మరలా ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. But he says, how long are you going to be babies? You need to grow up. కానీ మీరు ఎన్నాళ్ళు శిశువులు అలే ఉంటారు, మీరు ఎదగాలి కదా. That's what he told the Hebrews also. The writer to the Hebrews says in chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే చెప్పబడింది. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త హెబ్రీ 5లో ఈ విధంగా చెప్తున్నాడు. He says, you people only can drink milk. You're not ready to eat solid food, the food of righteousness. మీరు ఇంకా శిశువులు అలే పాలు తాగుతున్నారు, బలమైన ఆహారం తినటానికి మీరు ఇంకా ఎదగలేదు, నీతి అనే బలమైన ఆహారం తినటానికి. And you need milk and not solid food. So just like we don't give pearls before swine and we don't give that which is holy to the dogs. పరిశుద్ధమైనది మనం ఏ విధంగా కుక్కలకు పెట్టమో, పందుల ముందు ఏ విధంగా ముత్యములు పోయేమో, we don't give solid food to babies. శిశువులకు బలమైన ఆహారాన్ని మనం ఇవ్వము. So the point here is we need to give appropriate truth to people according to their spiritual level. If they are not even converted, it's no use. కాబట్టి ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూసి వాళ్లకు తగిన సత్యాన్ని మనం ఇవ్వాలి. Taking a Bible study on the Sermon on the Mount to them, because that is not meant for them. That's meant for disciples. కాబట్టి వాళ్ళు ఇంకా తిరిగి జన్మించినట్లయితే కొండ మీద ప్రసంగం గురించి వాళ్ళకు బోధించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కేవలం శిష్యులకు మాత్రమే. So if a person is unconverted, what he needs to hear is about his sin. కాబట్టి ఒక వ్యక్తి ఇంకా తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే తన పాపం గురించి మనం చెప్పాలి. He needs to hear how terribly guilty he is because of his sin before God. దేవునికి విరోధంగా అతడు పాపం చేశాడు, ఆ పాపం ఎంత భయంకరమైందో చెప్పాలి. How he's headed to an eternal hell, how he's a rebel against God. నిత్య నరకానికి వెళ్తున్నాడని, దేవునికి తిరుగుబాటు చేస్తున్నాడని, and how God's wrath and judgment are resting upon his head. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత అతని తల మీద ఉందని చెప్పాలి. And he needs to turn and be broken and humble before God and ask God for his mercy. అతడు దేవుని వైపు తిరిగి దేవుని యొద్ద తను తాను తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో దేవుని యొక్క కనికరం గురించి వేడుకోవాలి. That's the message for the sinner. ఒక పాపాత్మునికి ఇవ్వవలసిన సందేశం అది. Not the Sermon on the Mount, forget it. కొండ మీద ప్రసంగం గురించి అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. Then when the person's converted, then we can teach him, first to begin as a babe with milk and then go on to mature teaching God's wisdom. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత ఒక శిశువు పాలు త్రాగినట్లు ఆ వ్యక్తికి పాలు ఇవ్వచ్చు, ఆ తర్వాత జ్ఞానం గురించి బోధించవచ్చు. Then we can, once he's a disciple, we can teach him the Sermon on the Mount. ఆ తర్వాత ఆ వ్యక్తి శిష్యుడిగా మారిన తర్వాత కొండ మీద ప్రసంగం గురించి చెప్పొచ్చు. Now this is a very simple principle.
ఇదెంతో సామాన్యమైన నియమం. Because there are many people in the world who think Christianity is following the Sermon on the Mount. No, it isn't. ఈ లోకంలో అనేక మంది అనుకుంటారు క్రైస్తవ్యం అంటే కొండ మీద ప్రసంగాన్ని వెంబడించటం అని. కాదు. The first step of Christianity is laying a foundation. క్రైస్తవ్యం యొక్క మొదటి నియమం ఏంటంటే పునాది వేసుకోవటం. And that foundation is you're a sinner and you're on your way to hell. You're a rebel against God. ఆ పునాది ఏంటంటే నీవు పాపాత్ముడివి, నీవు దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు, నీవు నరకానికి వెళ్తున్నావు. And you need to repent of that and come back in brokenness and humility and repentance. దాని గురించి నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి నిన్ను తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. Feel sorry for your sins and want to turn away from your sins and believe that Christ died and took the punishment for all your sins upon the cross. నీ పాపముల గురించి నీవు చింతించి ప్రభువు దగ్గరికి వచ్చి నీ పాపములను ఒప్పుకొని నీ ప్రతి పాపం గురించి ఆయన శిలువలో మరణించాడని నువ్వు ఒప్పుకోవాలి. And he proved that that was the only way of salvation by rising from the dead. ఆయన తిరిగి లేచిన కారణాన్ని బట్టి రక్షించడానికి అదే కారణమని నువ్వు నమ్మాలి. The thing that distinguishes Christianity from all other faiths is two great truths. మిగిలిన విశ్వాసాలతో పోల్చి చూసినట్లయితే క్రైస్తవ్యానికి ఆ విశ్వాసాలకి ఉన్న రెండు తేడాలు ఏంటంటే, one, nobody even claimed to die for your sins except Jesus Christ. ఒకటేంటంటే నీ పాపముల గురించి నేను మరణించానని ఎవరు చెప్పలేదు, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. Nobody ever rose from the dead proving that what he said was true except Jesus Christ. నేను చెప్పింది నిజం అని రుజువు చేసుకోవటానికి మరణం నుండి తిరిగి లేచిన వ్యక్తి ఎవరూ లేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. If you remove these two truths from Christianity, Christianity is like any other religion. క్రైస్తవ్యంలో నుంచి రెండు సత్యాలను తీసివేసినట్లయితే క్రైస్తవం అనేది మిగిలిన విశ్వాసాలతో సమానం అయిపోతుంది. Do good, help the poor, be kind, don't hurt anybody, etc., etc., etc. నీవు మేలు చేయి, ఇతరులకు సహాయం చేయి, ఇతరుల యెడల కనికరం చూపించు మొదలైన విషయాలన్నీ చేయటం. That is the superstructure of Christianity. అది క్రైస్తవ్యంలో బయటకు కనపడే భాగం. అది The foundation is Christ died for our sins and rose again. కానీ పునాది ఏంటంటే క్రీస్తు మన పాపముల గురించి మరణించి ఆయన తిరిగి లేచాడు. That foundation is what is lacking in all religions. ఇతర మతాల్లో మనం చూసినట్లయితే ఆ పునాది అనేది ఉండదు. The superstructure may look the same. బయటకు కనపడే ఆ భవనము మనకు సమానంగానే కనిపించవచ్చు. It's like the man who built on the sand and the man who built on the rock. ఇసుక మీద ఇల్లు కట్టిన వ్యక్తిని మనం చూసినట్లయితే, బండ మీద ఇల్లు కట్టిన వ్యక్తిని మనం చూసినట్లయితే Both houses look the same, but one didn't have a foundation. ఆ రెండు ఇళ్ళు కూడా సమానంగానే మనకు కనపడతాయి, కానీ ఒకదానికి పునాది లేదు. So a lot of things in Christianity look similar to what is taught in other religions, but look at the foundation. క్రైస్తవ్యంలో చెప్పబడిన అనేక విషయాలు ఇతర విశ్వాసాల్లో ఇతర మతాల్లో కూడా ఉన్నట్టుగా మనకు కనపడతాయి, కానీ నువ్వు పునాదిని చూడు. There is no foundation there. Here is a foundation that someone died for my sins. అక్కడైతే ఎటువంటి పునాది ఉండదు, ఇక్కడైతే ఒక పునాది ఉంది. అదేంటంటే నా గురించి ఒకరు మరణించారు and took my punishment, which is the greatest need that human beings have. నా గురించి ఆయన మరణించి నా శిక్షను ఆయన భరించాడు. ఏ మానవుడికైనా అవసరమైంది అదే. And nobody did that except Christ. క్రీస్తు తప్ప మరెవరు దాన్ని చేయలేదు. And how do we know that's true? He rose from the dead. ఇది సత్యమని మనకు ఎలా తెలుస్తుంది? ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. On that foundation, we lead people to follow in Jesus' footsteps and become disciples, to give all to Christ. ఆ పునాది మీదే మనము యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించమని ఇతరులని కోరుతూ ఉన్నాము. When a person has come there, the foundation has been laid, then we can teach him the Sermon on the Mount. ఒక వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత, పునాది వేసుకున్న తర్వాత అతనికి మనం కొండ మీద ప్రసంగాన్ని చెప్తాం. So that is the point of Matthew 7 and verse 6. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన అంశం అదే. That we're not to give truth to those who do not appreciate it. ఎవరైతే ఆ సత్యానికి విలువెవరో అటువంటి వారికి ఆ సత్యాన్ని మనం చెప్పము. And that's why we need to have wisdom whenever we talk to people. అందుకే మన మనుషులతో మాట్లాడేటప్పుడు మనకు జ్ఞానం అవసరమైంది. We're not to just have a standard message for everybody. అందరికీ ఒకే రకమైన సందేశం కలిగి ఉండటం కాదు. We need to seek God to hear what God wants me to say to each person. కాబట్టి ఒక్కొక్క వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఏమేమి మాట్లాడాలి అనే విషయాలను మనం ప్రభు దగ్గర నుండి వినాలి. Even Jesus lived like that. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగానే జీవించారు. Let me show you a passage in Isaiah in the
prophet Isaiah, we read in Isaiah 50, యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం ప్రభు గురించి. and verse 4, a prophecy concerning the Lord Jesus Christ, ప్రభువును గురించిన ప్రవచనం ఇది, which is very appropriate for those of us who are preaching the word. దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళకి ఇదెంతో సరిపోయిన మాటలు. What am I supposed to give to a person as God's message? I need to first discern what is his spiritual condition. దేవుని యొక్క సందేశంగా ఈ వ్యక్తితో నేనేమో మాట్లాడాలి అని తెలుసుకునే ముందు ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. This is why I need prophetic insight from God when I speak God's word to anybody. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎవరితో పంచుకుంటున్నా సరే ప్రవచనాత్మకమైన జ్ఞానాన్ని ఆత్మను దేవుడు మనకివ్వాలి. Giving God's word is a supernatural thing. దేవుని యొక్క మాటలను పంచుకోవటం అనేది ఎంతో మానవాతీతమైన కార్యం. అది To give a lecture like teaching chemistry, you can teach the Bible anytime to anyone. ఏదో రసాయన శాస్త్రం బోధించినట్లుగా బైబిల్ చెప్పటం అనేది ఎవరితో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చు. But if you want to minister God's word according to the person's spiritual level and need, ఒక వ్యక్తి యొక్క ఆత్మ సంబంధమైన స్థితిలో ఆ వ్యక్తి యొక్క అవసరంలో సరిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం నీవు పంచుకోవాలి అంటే you need to have supernatural insight, which only God can give. దేవుడు మాత్రమే ఇవ్వదగిన మానవాతీతమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. And here we read in Isaiah 50 and verse 4, the Lord God, this is referring to Christ, the Lord God, the Father, has given me the tongue of a disciple, శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, that I may know how to sustain the weary one with a word. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. And in order to get that right word for that weary one who comes across my path, ఆ అలసిపోయిన వాడు నా మార్గంలో వచ్చినప్పుడు అతనికి నేను మాటలు ఇవ్వాలి అంటే God, my Father, awakens me morning by morning, every day. ఉదయకాలమున నేను వినటానికి నా చెవులు తెరిచి శిష్యునిగా వినటానికి ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. So Jesus is saying there he would listen every day. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఆయన ప్రతిరోజు వింటాడు, And he would listen constantly నిరంతరం వింటూ ఉంటాడు, so that he could give the appropriate word to the people who came to him. ఆయన దగ్గరకు వచ్చిన వారికి సరిపోయిన మాటలు ఇవ్వటానికి. Think of one example of this. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే In John chapter 8, we read of the Pharisees bringing a woman యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకొచ్చారు, who was caught in adultery to Jesus, and quoting the Old Testament scriptures, which clearly said, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి పాత నిబంధనలో చెప్పబడిన ఒక వచనాన్ని ఆయనతో చెప్తూ ఉన్నారు, that she was to be stoned to death. ఆమెను రాళ్లు వేసి చంపాలి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. And Jesus did not disagree with that because he knew the Old Testament scriptures. He had given it himself to Moses. ఆ వచనము యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు కాబట్టి అది కాదు అని చెప్పలేదు, ఎందుకంటే మోషేకి ఇచ్చింది ఆయనే Hundreds of years earlier. ఎన్నో వందల సంవత్సరాల క్రితం. And so what does he do? It says here that Jesus did not reply. They kept on accusing this woman. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వలేదు. వాళ్ళైతే ఆమె మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు. And Jesus, John 8 verse 6, just stooped down with his finger and he was doodling on the ground. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూసినట్లయితే యోహాను 8:6లో యేసుక్రీస్తు ప్రభు వారు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచూ ఉండెను. He was waiting for a clear word from the Father. What shall I give these people? తండ్రి వద్ద వేచి ఉన్నాడు, వీళ్లతో నేను ఏ మాటను పలకాలి. What is the appropriate word to give these people who want to stone this poor woman to death? ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. వీళ్లకు తగిన మాట నేను ఏం మాట్లాడాలి? I'm not going to contradict scripture. లేఖనానికి విరోధంగా నేను మాట్లాడను. No, it's a scripture which he himself gave to Moses. ఎందుకంటే ఆ లేఖనాన్ని ఆయనే మోషేకి ఇచ్చాడు. And so he just straightened up and said to them when he had a word from his father. ఆ తర్వాత ఆయన తల ఎత్తి చూచి తండ్రి దగ్గర నుండి మాటను పొందుకొని వాళ్ళతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. John 8:7. He who is without sin among you, let him be the first to throw a stone. Go ahead. యోహాను 8:7 మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను.
You can stone this woman according to the law, but the one who's without a sin can throw the first stone. ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి మీరు చంపొచ్చు, అయితే మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయాలి. And it says here they all went away, beginning with the oldest, because they had sinned the most. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు బయటకు వెళ్ళారు, ఎందుకంటే ఆ పెద్దవాళ్లే ఎక్కువ పాపం చేశారు. And so we see one word was enough, not a sermon. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్క మాట చాలు, పెద్ద ప్రసంగం అవసరం లేదు. There were other times where we read that Jesus would say nothing. కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఏమీ మాట్లాడకుండా కూడా ఉన్నారు. Once somebody asked him a question and he said, let me ask you a question first. ఒక సందర్భంలో అయితే ఆయన ఒక ప్రశ్న వేశారు, అయితే ప్రభు ఏం చెప్పాడంటే నేను కూడా ఒక ప్రశ్న వేస్తానని చెప్పాడు. The baptism of John, was it from heaven or from men? యోహాను వలన కలిగిన బాప్తిజం పరలోకం నుండి కలిగిందా, మనుషుల వలన కలిగిందా? And they began to dispute. If we say it was from men, the people will be upset because they consider John a prophet. వాళ్ళ మధ్య వాళ్ళు తర్కించుకుంటున్నారు. ఒకవేళ మనుషుల దగ్గర నుండి కలిగిందని చెప్తే ప్రజల్లో మనకు వ్యతిరేకత వస్తుంది, ఎందుకంటే యోహాను ప్రవక్తని ప్రజలందరూ నమ్ముతున్నారు. If he says from heaven, Jesus will ask us, why didn't you believe him then? మరి పరలోకం నుండి అని చెప్తే యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అడుగుతాడు, మరి మీరు ఎందుకు లోబడలేదని. So they didn't know what to say. So they said, we don't know, we're not going to say. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియలేదు, కాబట్టి మేము చెప్పమని చెప్పారు వాళ్ళు. And Jesus said, well, I'm not going to reply your question either. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మరి నేను కూడా మీ ప్రశ్నకు జవాబు ఇవ్వనని చెప్పారు. So you see, Jesus didn't have a standard way of dealing with everybody. Sometimes if people came to him and asked him a silly question like, a man died and his wife was married by his brother, and like that 7 brothers had him, who's going to be her husband in the resurrection? ఒకసారి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా అడిగారు, ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది, ఆ వ్యక్తి చనిపోయాడు, తర్వాత ఇంకో వ్యక్తిని, ఆ విధంగా 7గురిని పెళ్లి చేసుకుంది, పునరుద్ధానంలో ఆమెకు ఎవరు భర్తగా ఉంటారు అని అడిగారు వాళ్ళు. Jesus gave a reply to them. యేసు ప్రభు వాళ్ళకి జవాబు ఇచ్చాడు. He didn't just walk away. He said in the resurrection there's no marriage. ఆయన ఆ ప్రశ్న విని కేవలం వెళ్ళిపోలేదు, పునరుద్ధానంలో పెళ్లిళ్ళు ఉండవని చెప్పారు. When if you look at the replies that Jesus gave, it was not a fixed, like getting a fixed answer, like looking up a computer program and saying what to reply to this. కాబట్టి యేసు ప్రభు ఇచ్చిన జవాబులు మనం చూసినట్లయితే అన్నిటికీ ఒకే రకమైన జవాబులు లేవు, కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా ఈ ప్రశ్నకి జవాబు అన్నట్లుగా ఏమీ లేదు. He was listening to the Holy Spirit, and that's a very important principle that we need to learn here. ఆయన పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటూ వచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన నియమం ఇది. In Matthew 7 verse 6. మత్తయి సువార్త 7:6 We need to know what is the appropriate word for this particular person. ఈ వ్యక్తికి నేను ఇవ్వవలసిన సరి అయిన మాట ఏంటి? It is so important in all ministry to know exactly what is the right word to give to these people. కాబట్టి ప్రతి పరిచర్యలో కూడా ఈ ప్రజలకు నేను ఎటువంటి మాటలు ఇవ్వాలి అని తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైంది. Why does the New Testament say that we must covet to prophesy? ఎందుకు క్రొత్త నిబంధనలో ఈ విధంగా చెప్పబడింది, ప్రవచన వరాన్ని అందరూ అపేక్షించాలి అని? In 1 Corinthians and 14 and verse 1, మొదటి కొరింథీ 14:1 every believer is told that he must earnestly desire to prophesy. మొదటి కొరింథీ 14:1 ఈ విధంగా చెప్పబడింది, ప్రతి విశ్వాసి కూడా ప్రవచన వరం గురించి అపేక్షించాలి. The reason is that in a meeting, in a New Testament church meeting, దీనికి కారణం ఏంటంటే మీటింగ్లో, క్రొత్త నిబంధన సంఘంలో జరిగే మీటింగ్లో if all prophesy, if all have the gift of prophecy, అందరూ ప్రవచిస్తున్నట్లయితే, అందరూ ప్రవచన వరాన్ని కలిగి ఉన్నట్లయితే, all are not prophets but all can prophesy. అందరూ ప్రవక్తలు కాదు, అయితే అందరూ ప్రవచించవచ్చు. If all prophesy, and what happens? అందరూ ప్రవచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? It says here that if someone, when all prophesy, 1 Corinthians 14:24, మొదటి కొరింథీ 14:24 మనం చూసినట్లయితే, అయితే అందరూ ప్రవచించుచుండగా, and someone comes in who is an ungifted man, అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన యెడల, who probably doesn't believe in these gifts. బహుశా ఈ వరములను నమ్మని వ్యక్తి అయి ఉండొచ్చు. 1 Corinthians 14:24, he's convicted by what he hears. మొదటి కొరింథీ 14:24 మనం చూసినట్లయితే, అతడు విన్నదాన్ని బట్టి అతడు పాపినని గ్రహిస్తాడు.
and the secrets of his heart are disclosed. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడతాయి. Verse 25, because he heard a word exactly according to his need. 25వ వచనంలో మనం దీన్ని చూస్తాము. ఎందుకంటే తన యొక్క అవసరాన్ని బట్టి అతడు ఆ వాక్యాన్ని విన్నాడు. And he falls on his face and worships God and says, boy. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను. God is certainly here because I got a word according to my need. ఎందుకంటే నా అవసరానికి తగిన మాట నేను పొందాను. I want to say, dear friends, that every single church meeting should be like that. నా ప్రియ స్నేహితులారా, నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి సంఘ కూడికలో కూడా ఇలానే ఉండాలి. All of our churches should have people who prophesy prophetic words. మన సంఘములన్నిటిలో కూడా ప్రవచించేవారు, ప్రవచనాత్మకమైన మాటలు కలిగి ఉన్నవారు మనం కలిగి ఉండాలి. You need to wait upon God. You need to surrender everything to God to do that. మనం దేవుని దగ్గర వేచి ఉండాలి. మనం సమస్తము దేవునికి అప్పగించుకోవాలి. And if you're not doing that, you're not fit to be a preacher of God's word. ఒకవేళ నీవు అలా చేయకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క మాటలు మాట్లాడటానికి నీవు అనర్హుడవు. You need to know exactly what is appropriate to give to a person. ఒక వ్యక్తికి అవసరమైన మాట ఏంటి అనేది తెలుసుకొని నువ్వు దాన్నే ఇవ్వాలి. That is the point of what Jesus is saying here. ఇదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. When you see someone who's like a swine, give him what's appropriate to him. When you see someone who's like a dog, give him a bone. ఒక వ్యక్తి పంది వలె ఉన్నట్లయితే అతనికి తగింది నువ్వు ఇవ్వాలి. ఒక వ్యక్తి కుక్క వలె ఉన్నట్లు నువ్వు గమనించినట్లయితే అతనికి కావాల్సిన ఎముకనే నువ్వు ఇవ్వాలి. You can't give him the Sermon on the Mount. అతనికి కొండ మీద ప్రసంగాన్ని నువ్వు ఇవ్వలేవు. In prophecy, as we seek for the gift of prophecy, God gives us the ability when we get up to speak. ప్రవచనంలో మనం చూసినట్లయితే ప్రవచన వరం కోసం మనం దేవుని దగ్గర వెతుకుతూ ఉన్నప్పుడు, మనము నిలబడి మాట్లాడుతున్నప్పుడు to discern exactly what is the need of the people who are in front of us. మన ముందు కూర్చున్న మనుషులకు వారు ఏ అవసరం ఉన్నారు, వాళ్లకు కావాల్సిన మాట ఏంటి అనేది మనం వివేచిస్తాము. And God will give us the word to their need. వాళ్ళ అవసరానికి తగినట్లు దేవుడు మాటలను ఇస్తాడు. So this is a very important principle that Jesus concludes the Sermon on the Mount with. It's something very, very important for us to understand, especially యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగాన్ని ఈ విధంగా ముగించారు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఇది. for those of us who are called to preach God's word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఎవరైతే పిలువబడ్డారో ముఖ్యంగా వాళ్లకు ఇది అర్థం చేసుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Whether to unbelievers or to believers. విశ్వాసులతో మాట్లాడుతున్నా, అవిశ్వాసులతో మాట్లాడుతున్నా. We don't despise anyone. If you despise someone, you're not fit to be a servant of God. నీవు ఎవరిని కూడా తిరస్కరించకూడదు, తృణీకరించకూడదు. నువ్వు ఆ విధంగా ఎవరినైనా తృణీకరించినట్లయితే దేవుని సేవకునిగా నువ్వు అనర్హుడివి. Jesus didn't despise the worst of sinners. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఘోరమైన పాపులైనా సరే ఆయన ఎప్పుడు తృణీకరించలేదు. But we need to have an appropriate word according to the need of the people. ప్రజల అవసరాలకు తగినట్లు కావాల్సిన మాటలను మనం కలిగి ఉండాలి. And that is the point of Matthew 7 verse 6. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన విషయం అదే. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we bow before you and we pray that you will give us understanding and discernment. ఓ ప్రభువా, మీ ఎదుట తలలు వంచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు కావాల్సిన గ్రహింపును, వివేచనను మీరు ఇస్తారని మేము వేడుకుంటూ ఉన్నాం. About those to whom we share the word of God with, whether as preachers or as individual witnesses for you. ఓ ప్రభువా, మేము ఎవరితో అయితే వాక్యాన్ని పంచుకుంటున్నామో, బోధకులమైనా సరే లేక వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా సరే, We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.